పకోడీలు చేశానండి నేను. తోటకూరతోటి పకోడీలు చేశాను. భలే క్రిస్పీగా చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పచ్చిశనగపప్పు 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ పచ్చిశనగపప్పు అండ్ 2, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి పప్పుని. 5 to 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. బాగా నానిపోతాయి. మనకు పకోడీలు కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి. పప్పును 1, 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకున్నాము. నానబెట్టేసుకున్న తర్వాత పప్పు నానిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. హాయ్ అండి, నేను సుమిత్ర. ఈ పప్పు నానిపోయింది మనకు బాగా. పప్పుని మిక్సీ పట్టుకొని పకోడీలు అయితే వేసుకోవాలి. పప్పు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మసాలా వడకి చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది మనకు పిండి. ఈ పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తోటకూర నేను 2 కట్టలు తీసుకున్నానండి. తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. తోటకూర తీసుకున్నాను నేను, చిన్నగా ఉన్న కట్టలు అవి. మరి నేను చిన్నగా కట్ చేయలేదు, నార్మల్గా కట్ చేసేసాను. కొంచెం పుదీనా తీసుకున్నాను. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్టు వేసుకొని అంతా బాగా కలిసే విధంగా ఈ పిండిని కలిపేసుకోవాలి. మనం పకోడీలు వేసుకోవడానికి వీలున్నంత విధంగా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము పకోడీలు వేసుకున్నాము. ఈ పకోడీలు చాలా టేస్ట్ ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. తింటున్న కొద్ది తినాలనిపించేలా ఉంటాయి. చల్లగా ఉన్నప్పుడు, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పకోడీలు ఇస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అందుకే నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను పకోడీలు. ఇవి మామూలుగా రెగ్యులర్గా బయట కొనుక్కొచ్చుకుంటూ ఉండేవాళ్ళమి. మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ఒక 2-3 సార్లు ట్రై చేశాను. ఇలా ఆకుకూరలు ఇంట్లో ఉన్నప్పుడు పాలకూర, తోటకూర తీసుకొని ఇది ఆకుకూరతో ఎలా చేయాలబ్బా అనుకునేది. అసలు ఎలా వస్తుందో ఒకసారి చూద్దామని చెప్పి నేను ట్రై చేశా. బాగా వచ్చింది, చాలా బాగున్నాయి. అప్పటి నుంచి నేను ఆకుకూర లేకుండా చేయనన్నమాట ఈ పకోడీలు. పాలకూర, తోటకూర ఉంది అంటే నేను తీసుకున్నాను అంటే పకోడీల కోసమే తీసుకుంటూ ఉంటా. ఇవాళ వీడియో కూడా చేశాను. మీరు కూడా చూసేసి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. పకోడీలు చేసుకొని చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను, వీలు పడలేదు. ఇవాళకి వీలు పడిందన్నమాట. చూసి నేర్చుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పకోడీలు అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. పకోడీలన్నీ తీసేసుకుందాము. నేను ఈ చిన్న గరిటెతో తీసుకొని పెద్ద దాంట్లోకి వేసుకుంటున్నానండి. ఆయిల్ ఉంటుంది కదా అని. ఒకటి పెద్దది, ఇది బాండిల్ చిన్నదిగా ఉంది కదా, ఈ గరిటె పెట్టామంటే మనకు సరిపోదు, అంతా ఒకేసారి రాదనమాట. అందుకని కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులోకి వేసుకొని ఆయిల్ అంతా బాగా ఫిల్టర్ అయిన తర్వాత బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది.
బాగా వచ్చాయి కదా, ఎంత బాగున్నాయి చూడు, క్రిస్పీగా ఉన్నాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.